అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన తర్వాత పాకిస్తాన్ లోపల పరిస్థితి ఎలా ఉంది? ప్రధానంగా ఎవరు ఊహించని విధంగా 100 కిలోమీటర్లు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళి క్షిపణి దాడి చేయడం అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అదే క్రమంలో జైషే మహమ్మద్ లాంటి సంస్థ, అది చాలా వరకు పాకిస్తాన్ మిలిటరీకి ఇంటెలిజెన్స్ సోర్స్‌గా పనిచేస్తున్నటువంటి సంస్థ. అలాంటి సంస్థ ప్రధాన కార్యాలయం బహవల్పూర్‌లో దాదాపుగా 15 ఎకరాల్లో విస్తరించి ఉంటుందని చెప్తున్నారు. 7, 8 ఎకరాల్లో దీనికి సంబంధించిన కార్యకలాపాలు నడుస్తాయి. మిగతా ప్రాంతం అంతా కూడా ప్రార్థనా మందిరంతో ఉండే విధంగా తీర్చిదిద్దారు. అలాంటి ప్రాంతాన్ని నేలమట్టం చేయడం అనేది పాకిస్తాన్ ప్రజలు గానీ, పాకిస్తాన్‌కి సంబంధించిన సైన్యం, ముఖ్యంగా రాజకీయ నాయకులు తట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఈ మిసైల్ స్ట్రైక్స్ తర్వాత అంతర్గతంగా పాకిస్తాన్‌లో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి పరిశీలిద్దాం. ముఖ్యంగా బహవల్పూర్‌లో జరిగినటువంటి దాడి తర్వాత, ఆ దాడికి కారణమైనటువంటిది, సో ఇది దాడి జరిగిన తర్వాత ఆ ప్రాంగణం దగ్గర ఉన్నటువంటి దృశ్యాలు, ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం తీసినటువంటి దృశ్యాలు ఇవి. పూర్తిగా అక్కడ ఉన్నటువంటి భద్రతా దళాలు, పోలీసులు వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు, మొత్తం పర్యవేక్షిస్తున్నారు. లోపల భవనం దాదాపుగా శిథిలమైపోయినటువంటి స్థితి. బయటికి నిర్మాణం కనిపిస్తున్నప్పటికీ కూడా నేరుగా దాని గుమ్మటం అంటారు కదా, దానిలోకి చొచ్చుకుపోయినటువంటి పరిస్థితి. దాని దృశ్యాలు, పాత దృశ్యాలు, తాజా దృశ్యాలు కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఆ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది, బహవల్పూర్ పైన ఇంత పెద్ద భారీ దాడి జరుగుతుందని చెప్పని ఎవరు ఊహించలేదు. ఇది పాకిస్తాన్ మ్యాప్ ఒకసారి మనం చూస్తే కనుక పాకిస్తాన్లో చాలా లోపలికి ఉండేటువంటి ప్రదేశం ఇది. ఎవరు ఊహించరు. పంజాబ్ ప్రధానమైనటువంటి వెస్ట్ పంజాబ్లో ఇదే కోర్. పాకిస్తాన్ అంటే ఇదే, ఇంకా వేరే మిగతా అంతా కూడా వేరు ఐడెంటిటీస్, వేరు అస్తిత్వాలు ఉన్నటువంటి ప్రదేశాలు. ఎందుకంటే ఇది బలూచిస్తాన్, మాకు దేశం కావాలంటున్నారు. సింధ్ సంబంధించి ఆల్రెడీ ఇక్కడున్న సింధీస్ అందరినీ తరిమేసి అక్కడ ఆక్రమించుకున్నటువంటి పరిస్థితి కాబట్టి సింధ్కి ఉండేటువంటి ఐడెంటిటీ డిఫరెంట్. ఇటువైపు ఉన్నటువంటి పెషావర్ ఏరియా అంటే ఇదంతా కూడా ఫక్తూనికా అని చెప్పని అంటున్నారు, ఖైబర్ పఖ్తూన్ఖ్వా. దీన్ని మొత్తం ఒక సపరేట్ దేశం కావాలని వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళందరూ పాకిస్తాన్. సో ఇక్కడ బహవల్పూర్ ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే NH నేషనల్ హైవే 5 అంటే చాలా కీలకమైనటువంటిది. కరాచీ నుంచి లాహోర్కి వెళ్ళేటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఇది. బహవల్పూర్ నుంచే వెళ్తుంది. కీలకమైన రహదారి ఉన్నటువంటి ప్రాంతంలోనే ఈ నిర్మాణం కూడా ఉంది. జైషే మహమ్మద్ ప్రధాన స్థావరం. భారత విమానాన్ని హైజాక్ చేసి మౌలానా మసూద్ అజర్ను విడిపించిన తర్వాత ఆయన జైషే మహమ్మద్ స్థాపించాడు. అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ చేస్తున్నవి లేదా ISI చేస్తున్నవి, భారత్పై జరుగుతున్నటువంటి ప్రతి తీవ్రవాద చర్యలోనూ ఈ సంస్థ హస్తం ఉంది. అందుకనే దీన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి మరీ కూల్చేశారు. ఈ అంశంలో, ఈ విషయంలో పూర్తిగా అతని కుటుంబాన్నే కోల్పోయాడు మౌలానా మసూద్ అజర్. సో అందుకనే ఇప్పుడు ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా పాకిస్తాన్ కలవరపెడుతుంది. ఇంత లోపలికి వచ్చి దాడి జరిగినా ఏమీ చేయలేకపోతే కష్టం అనేటువంటి సంకేతాలు పాకిస్తాన్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రపంచ దేశాలు భారత్కి ఇస్తున్నటువంటి మద్దతు కానీ, భారత్లో ఉన్నటువంటి సన్నద్ధత కానీ ఇప్పుడు పాకిస్తాన్లో లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఏం చేస్తారనేటువంటి విషయంలో ఆసక్తికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక బలూచిస్తాన్లో రాజుకున్నటువంటి వేర్పాటు ఉద్యమం సైన్యాన్ని వణికిస్తుంది. బలూచిస్తాన్లో జరిగినటువంటి దాడుల్లో గాయపడినటువంటి సైనికుల్ని సైన్యాధ్యక్షుడు మునీర్ అహ్మద్ వెళ్ళి ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా పరామర్శించి ఆత్మస్థైర్యం నింపే ప్రయత్నం చేశారు. అదే క్రమంలో భారత్ మళ్ళీ ఇటువైపు నుంచి దాడి చేయగానే ఇప్పుడు సైన్యం పరిస్థితి కకావికలమైనటువంటి వాతావరణం ఉంది. ఇక భారతదేశం దాడులు చేసింది అన్న విషయం తెలిసిన వెంటనే ఇక్కడ బలూచిస్తాన్లో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఈ విధంగా డ్యాన్సులు చేస్తూ, చిందులు వేస్తూ భారత్కి మద్దతుగా బలూచ్ ప్రజలు పలుకుతున్నటువంటి విధానం పాకిస్తాన్ని కలవరపరుస్తుంది. ఇక పాకిస్తాన్లో పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఈ దాడులకి సంబంధించి ఇప్పటివరకు భారతదేశం అనేక సాక్ష్యాధారాలు ఇచ్చింది. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్టుగా, ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాల పైనే దాడులు చేసినట్టుగా చాలా స్పష్టంగా భారత్ పేర్కొంది. కానీ పాకిస్తాన్ మాత్రం వాళ్ళందరినీ స్వాతంత్ర సమరయోధుల కింద ప్రకటిస్తుంది. చనిపోయినటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి శవపేటికల పైన పాకిస్తాన్ జాతీయ జెండాని కప్పడం, వాళ్ళని ప్రత్యేకంగా వారికి ఫ్యూనరల్స్ నిర్వహించేటువంటి బాధ్యతని అధికార యంత్రాంగానికి అప్పగించడం, సైన్యం ఇందులో నేరుగా పాల్గొనడం. ఇది ఒక కరుడుగట్టినటువంటి తీవ్రవాది ఈ ఆపరేషన్లో చనిపోయాడు. లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి తీవ్రవాది. దానికి అధికారికంగా పాకిస్తాన్ ముగింపు అంటే పూర్తి కార్యక్రమాన్ని, పూర్తి లాంఛనాలతో ఈ కార్యక్రమాలు చేసేలాగా పాకిస్తాన్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. ఇవన్నీ కూడా చనిపోయినటువంటి వారికి సంబంధించినటువంటి శవపేటికల్ని పాకిస్తాన్ జెండాలతో తరలిస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్ళంతా స్వాతంత్ర సమరయోధులు, పాకిస్తాన్లో అమాయకపు ప్రజలు, పాకిస్తాన్
గడ్డపైన ప్రాణాలు కోల్పోయినటువంటి యోధులు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఇది పాకిస్తాన్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రతీకారానికి దిగేటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి సర్వసన్నద్ధతతో భారతదేశం ఉంది. సరిహద్దుల్లో మాత్రం కాల్పుల వర్షం కొనసాగుతున్నట్టుగానే సమాచారం. తెల్లవారుజామున మొదలైనటువంటి కాల్పుల పరంపర ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇప్పటికీ కొనసాగుతుంది. సో భారత్ కూడా దానికి ధీటుగా జవాబిస్తుంది. ఏ క్షణంలో సరిహద్దుల్లో ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి భారత్ సర్వసన్నద్ధమైంది. ఇక మెయిన్ ల్యాండ్ పైన ప్రధాన భూభాగాలపైన పాకిస్తాన్ కనుక గురి పెడితే పాకిస్తాన్ మ్యాప్ తుడిచిపెట్టుకుపోయేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. దౌత్యపరంగా యుద్ధ సన్నద్ధత పరంగా భారతదేశం వ్యూహాత్మకంగా వ్యవహరించడం ఇప్పుడు పాకిస్తాన్ మెడకి ఉరి బిగించినట్టు అవుతుంది.